Good evening, everyone. I think you hear me. Good evening, everyone. Let me first congratulate all the ladies sitting here because they have come forward to be a part of our product. Really, ఇంతకుముందు తిరుమల మాట్లాడుతూ అంటే ఇవాళ ఎమోషన్ ఎట్లుంటుందంటే ఇప్పుడు నేను యాజ్ అ స్టేట్ ప్రెసిడెంట్ గా when I attend all the national meetings నేను అటెండ్ అవుతూ ఉంటుంటా. మా దగ్గర ఇప్పుడు మన తెలంగాణలో we don't have a women's wing team. ఇప్పటివరకు women's wing లేదు, even in Hyderabad. So this is the first women's wing in Warangal. I think you need a big round of applause. I am very lucky that I am the state president at this time. Really. And అంటే మాకు రెడీ వరంగల్ వాళ్ళు నాకు అవకాశం కల్పించింది. Like, and I'll be proud. ఇప్పుడు నేను మొన్న ఢిల్లీలో ఒక మీటింగ్ అవుతున్నప్పుడు when I was sitting with మన ఈ నార్త్ వాళ్ళ ప్రెసిడెంట్ తోటి నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక ఆయన నన్ను సడన్ గా అడిగినాడు, మీ ఉమెన్ సీట్లో ఎంతమంది ఉన్నారు? ఐ హావ్ నో ఆన్సర్. నేను ఏంటంటే ప్లీజ్ దయచేసి మీరు కనుక మన టైం టేబుల్ కనుక సెట్ చేసుకొని మనం మొదటి నుండి దాన్ని ఫాలో అయితే ఏమైందంటే మనకు ఆ కంటిన్యూటీ అనేది మనకి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మీరు మంచిగా ప్లాన్ చేసుకోండి. వెరీ గుడ్ టీమ్, క్రెడై టీం కూడా వెరీ గుడ్ టీమ్ ఉన్నది. తిరుపతి కూడా వెరీ అదృష్టవంతుడు నిజంగా నేను చెప్పాలంటే. ఎందుకంటే రెగ్యులర్ గా అది అవసరం అనేది డెఫినెట్ గా మంచి ఇది కాబట్టి చాలా సంతోషమైన దినం ఈ రోజు. నేను చెప్తున్నాను, సక్సెస్ అయినా ఏది మన ప్రాపర్టీ షో సక్సెస్ అయితే ఎంత సంతోషపడ్డామో ఈ రోజు మీ ఉమెన్స్ అయితే కూడా మాకు అంత సంతోషం ఉంది. ఒక్కడే మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి కలుసుకోండి. దట్ ఈస్ వాట్ ఐ టెల్ ఎవ్రీవేర్. ఈవెన్ క్రీడాకి చార్టర్స్ పోయినా కూడా మనకి ఏం చెప్తారంటే నెలకు ఒకసారి కలుసుకోండి దయచేసి. ఎందుకంటే కలిసినప్పుడే మనకు దాని గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది, మనకు తెలియని విషయాలు తెలుస్తుంటుంది. కాబట్టి మీరు ఈ రోజే ఒక డిసిషన్ తీసుకొని మీరు ఎందుకంటే ఆఫీస్ ఆఫీస్ ఉంది ఇక్కడ కొంత ఆఫీస్ ఉంది కాబట్టి నెలకు ఒకసారి మీరు అక్కడ తప్పకుండా కలుసుకుంటారని రాబోయే క్రీడాకి సమస్యల మళ్ళీ ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ మెన్ సిట్టింగ్ ఆన్ దిస్ ప్లీజ్. రెడ్డి గారు. అండ్ నౌ సో ఎవరైనా ఇష్టం, ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు టాక్ అబౌట్ దిస్ అకేషన్, మీకు ఎలా అనిపిస్తోంది ఏంటి, జస్ట్ ఫ్యూ వర్డ్స్ ఎవరైనా మాట్లాడితే వినాలని వాళ్ళకు ఏదైనా ఓకే. సో అందరి తరపు నుంచి ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడతారు. ఒకటే వర్డ్ అంటారా? నేను పక్కన ఉంటే ఒక 3-4 వర్డ్స్ మాట్లాడుతాను. వచ్చాను. అందరికీ నమస్కారం అండి. అసలు ఏం మాటలు రావట్లేదు. యాక్చువల్ చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇంత పెద్ద క్రీడ అసలు మమ్మల్ని మర్చిపోతున్నారు జనరల్గా. మా ఇంట్లో 2 months నుంచి ఫోన్లోనే, కానీ ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద కూర్చొని ఇంత పెద్ద ప్లేస్గా మేము ఉంటామని ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి వెరీ హ్యాపీ. కాకపోతే తప్పకుండా మీరు అన్నట్టు సపోర్ట్ చేశాము, మీరు ఇంకా కూడా చేశాము.
ఏముందని మీరు చేసే సోషల్ సర్వీస్ లో మాత్రం తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాము. ఇక మీ ఎంజాయ్మెంట్ ట్రిప్ వల్ల ఏమి డిస్టర్బ్ చేయము. కాకపోతే సోషల్ సర్వీస్ ఇంకేదైనా హెల్ప్ ఉంటే మాత్రం తప్పకుండా మేము పార్టిసిపేట్ చేస్తాము. మమ్మల్ని తప్పకుండా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా చూస్తే ఒకటే వాడన్నారు, ఎంత చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. సో ఇంకా ఎవరైనా మాట్లాడాలి అనుకుంటున్నారు? ఎనీవన్ వాంట్స్ టు? గుడ్ ఈవినింగ్. మాకు ఈ అవకాశం ఇంత సడన్ గా ఇచ్చారంటే స్కెచ్ ఏముందనిపిస్తుంది నాకైతే. ఆలోచించాల్సిన విషయమే. కాకపోతే ఇన్ని రోజులు పెద్ద ప్లానే అంటారా? పెద్ద ప్లానే. ఇన్ని రోజులు రెడీ కోసం మేము వేరే కంట్రీకి వెళ్ళాము. కంట్రీలో కూడా వదిలేసి వచ్చాము ఈ ప్రాపర్టీ షో గురించి. అలాంటిది మరి మమ్మల్ని ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఇలా పిలిచి కూర్చోబెట్టారంటే ఆలోచించాల్సి వస్తుంది. కొంచెం అయితే చాలా బరువు వెయిట్ పెట్టినట్టుంది మా మీద అయితే. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Thank you, Mandana garu. Thank you so much. So we want to listen from our entrepreneur, Vaishnavi garu. Thank you so much for the women's club, like women's federation. We are looking forward to make new opportunities from the women's team. Thank you. So much. I guess that's all. Okay, fine. Okay. మూడోసారి ఇంకెవరైనా మాట్లాడాలి అనుకుంటే ఒకటోసారి రెండోసారి. ఓకే ఫైన్. ఏమైనా సరే మీ ఎక్స్ప్రెషన్ ని ఒక ఫ్యూ వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. Thank you so much. ఈ ఇనిషియేటివ్ తీసుకున్న పార్టిసిపేషన్ ఇచ్చినందుకు ఆ ఐడియాకి వెరీ గ్రేట్ఫుల్. సో ఈ ఆపర్చునిటీని మేము 100% యూజ్ చేసుకున్నాము. అబ్జర్వ్ సెట్ మేము అట్లీస్ట్ వన్స్ ఇన్ మంత్ ప్లాన్ చేసుకుంటాము. సో దట్ ఐడియాస్ ఇన్నోవేషన్ ప్లాన్స్ అనేవి మనం చెక్ చేయండి. అప్పటి నుంచి సర్చ్ అయినట్టు 22 స్టేట్స్ లో అక్రాస్ చాలా సోషల్ వెల్ఫేర్ కన్స్ట్రక్షన్ థాట్స్ ఏమైనా స్మాల్ పెట్టి అండ్ జనాలకి ఇంట్రడ్యూస్ చేయడం ప్రాజెక్ట్స్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇట్స్ వెరీ వన్ స్టాప్ డెస్టినేషన్ వేర్ వీ కెన్ కొత్త
అయితే చేసుకుంటాం. నా పేరు కిషోర్ అండి. నేను ప్రగతి డెవలపర్స్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. తను వంశీ. మేమిద్దరం కూడా ప్రగతి డెవలపర్స్ ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాము మేము ముందుకి. హలో, గుడ్ ఈవినింగ్ అండి. నేను ప్రగతి డెవలపర్స్ నుంచి మాట్లాడుతున్నాను. మేము ఏంటంటే ఈ క్రెడై ప్రాపర్టీ షోలో స్టాల్స్ ఏర్పాటు చేసాము, డైమండ్ స్పాన్సర్స్ కూడా. మా ఈ లేఅవుట్స్, ఓపెన్ ప్లాట్స్, తర్వాత బిర్లాస్, ఇండివిజువల్ హౌజెస్, అపార్ట్మెంట్స్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. హన్మకొండ, కాజీపేట, వరంగల్ ట్రై సిటీస్ పరిధిలో మేము గత 20 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రాజెక్టులని కంప్లీట్ చేసి ఇన్ టైంలో కస్టమర్స్కి అందించాము. అదేవిధంగా మేము 100% వాస్తు, క్లియర్ టైటిల్, బ్యాంక్ లోన్స్, తర్వాత అన్ని ఫెసిలిటీస్తో కస్టమర్స్కి ఇన్ టైంలో అందించి వాళ్ళ సొంత ఇంటి కళను నెరవేర్చడంలో మేము ముందున్నాము. మా కంపెనీలో ఇంతవరకు ఏంటంటే ఇన్వెస్ట్ చేసి లేదా ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరు కూడా నష్టపోయిన వాళ్ళు లేరు. మాకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బట్టుపల్లిలో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, 30 acres కూడా లేఅవుట్. దాంట్లో వచ్చేసి ఆల్రెడీ ఒక 50 ప్లాట్స్ అయిపోయినాయి, రిమైనింగ్ 50 ప్లాట్స్ ఉన్నాయి. దాంట్లో ప్రైస్ వచ్చేసి 12,000 నుంచి 18,000 వరకు ఉన్నాయండి. అదేవిధంగా ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌజెస్ కూడా మేము 20 హౌజెస్ ప్లాన్ చేసాము ఒక చోటే. దాంట్లో 11 హౌజెస్ కంప్లీట్ అయిపోయినాయి, రెడీ టు మూవ్. ఇంకొక 9 హౌజెస్ సేల్కి ఉన్నాయి. అవి కూడా 1,10,00,000 నుంచి 1,30,00,000 వరకు ఉన్నాయి. అపార్ట్మెంట్స్ వచ్చేసి యూనివర్సిటీ దగ్గర టీవీ టవర్ కాలనీలో ఉన్నాయి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, ఆల్రెడీ రెడీ టు మూవ్. దీంట్లో కూడా 15 ప్లాట్స్కి ఒక 10 ప్లాట్స్ కంప్లీట్ అయినాయి, హ్యాండ్ ఓవర్ చేసాము. ఒక 5 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ ప్రాపర్టీ షో ద్వారా మా ప్రోడక్ట్స్ అన్ని కస్టమర్స్కి చేరుకుంటారు. వాళ్ళ ద్వారా మాకు మా వాకిన్స్ ఎక్కువ అవుతాయి, మా సేల్ కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నేను ఇప్పుడు నా హోమ్ టౌన్ వరంగల్లో ఉన్నాను. నేను ఐఏఎస్ ట్రైనీ పోస్టెడ్ ఇన్ వారణాసి. బట్ ఇప్పుడు అనుకోకుండా ఫెస్టివల్ కానీ లీవ్ తీసుకొని ఇంటికి వస్తే ఇక్కడ ఇంటి బయట కూడా చాలా పండగ వాతావరణం ఏర్పడింది. క్రెడై వాళ్ళ ప్రాపర్టీ షో నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తున్నాను, 2-3-4 ఇయర్స్గా. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇట్ ఈస్ అన్ ఓపెన్ షో ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ వరంగల్ టు షో దేర్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ ఫర్ సేల్. ఇన్సిడెంటలీ మా ఫాదర్ది కూడా ఒక స్టాల్ ఉండింది ఇక్కడ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. I would encourage everybody who is willing or looking forward to buy a property, మీరు వచ్చి ఇక్కడ ఒకసారి ప్రాపర్టీ షో విజిట్ చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ.